హాయ్ ఫ్రెండ్, నమస్తే. నా పేరు శ్రీనివాస్ రాజు. నేను ఏపీ స్టేట్ రీసెర్చ్ జియాలజిస్ట్ అండి. మనలో చాలా మందికి పొద్దున్న కాఫీ టీ తాగడం మనకు చాలా అలవాటు అండి. ఎస్పెషలీ కాఫీ తాగడం చాలా అఫీషియల్గా ఫీల్ అవుతూ ఉంటాము. కాఫీ లవర్ చాలా మంది ఉంటారు. సో మీరు ఎప్పుడైనా సరే కాఫీ పౌడర్ చూస్తుంటారు, కాఫీ గింజలు కూడా చూస్తుంటారని. కానీ ఆ కాఫీ ఏ చెట్టు నుండి వస్తుంది, ఎలా ఉంటుందని మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇదే మన కాఫీ చెట్టు అండి. చూడండి, కాండం మొత్తం కాయలు ఉన్నాయండి. మొత్తం అంతా కాఫీ చెట్టు. సో ఈ కాఫీ చెట్టుకి ఫస్ట్ కాయలు వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఈ గ్రీన్ కలర్ తర్వాత ఈ పళ్ళు ఇలా వస్తాయండి. పళ్ళు రెడ్ కలర్లో వస్తాయి. ఈ పళ్ళు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ వీళ్ళు ఎండబెట్టిన తర్వాత దీనికి పొక్క ఒలుస్తారు. ఒలిసిన తర్వాత దీంట్లో వైట్ కలర్ ఒక షీడ్ లాగా వస్తుంది. 2 పీసెస్ లా ఉంటాయండి. ఆ 2 పీసెస్ని మళ్ళీ ఒలిచిన తర్వాత మనకి కాఫీ అనేది ఆ బ్రౌన్ బ్లాక్ కలర్ ఇష్యూగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 4-5 కలర్స్ మనకు మిక్స్ అవుతాయండి. మోస్ట్లీ ఏంటంటే 4 కలర్స్, గ్రీన్, రెడ్, వైట్, బ్లాక్, బ్రౌనిష్ కలర్ లో కాఫీ గింజలు రావడం మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ కాఫీ చెట్లు వీళ్ళు మన పెరట్లో పూల మొక్కలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుని ఇక్కడ వీళ్ళు పండించుకుంటున్నారు. సో ఈ కాఫీ గింజల నుండే వీళ్ళు కాఫీ అదంతా తాగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కాఫీ తోటలు మన ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా నెంబర్ ఆఫ్ డెవలప్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో చూసిన కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. బాయ్, నమస్తే.